హీరోనే కాకుండా విలన్గా కూడా ఇంత బాగా యాక్ట్ చేస్తాడా అన్నట్టు నటించాడు. ఇప్పుడు తాజాగా బాలకృష్ణ సినిమాలో మరి విలన్గా అవకాశం వచ్చింది. సో మరి అది ఎలా అవకాశం వచ్చింది, అసలు బాలకృష్ణ మరి నెక్స్ట్ ఎవరితో తీస్తున్నాడు, ఏ మూవీ తీస్తున్నాడు అనేటువంటిది ఒక్కసారి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కనున్న ఎన్బీకే 111 సినిమాపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో కీలక విలన్ పాత్ర కోసం మంచు మనోజ్ను ఎంపిక చేసినట్లు ఫిలిం నగర్ టాక్. ఇటీవల మిరాయి చిత్రాల్లో విలన్గా మంచి గుర్తింపు పొందిన మనోజ్కు ఈ అవకాశం దక్కినట్లు తెలుస్తుంది. కథ నచ్చడంతో ఈ ప్రాజెక్టుకు ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని టాక్ వినిపిస్తుంది. అయితే బాలకృష్ణ గారు అండ్ దర్శకుడు గోపిచంద్ గారు వీళ్ళ కాంబినేషన్లో ఎన్బీకే 111 అనే సినిమా వస్తుంది. అది మొత్తం మల్టీ జోనర్, అంటే అండర్ వరల్డ్, అంటే దానికి సంబంధించినటువంటి ఒక సినిమా తీస్తున్నారు. సో దాంట్లో విలన్గా ఎవరిని పెట్టాలనే క్రమంలో మంచు మనోజ్ గారిని ఎంపిక చేయడం జరిగింది. ఎందుకంటే అతను మిరాయి సినిమాలో చేసినటువంటి యాక్టింగ్ ఆ విధంగా ఉందన్నట్టు. ఆ సినిమాలో అసలు అతను చేసినటువంటి ఆ విలనిజం అసలు నిజంగానే అతను ఆ విధంగా చేస్తున్నాడా, లేదు అంటే డూప్ ఎవరన్నా చేస్తున్నారా అనేంతగా చేశాడనమాట. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, గోపిచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన సంగతి తెలిసిందే. తాజాగా అదే కాంబోలో మరో సినిమా తెరకెక్కనుండటంతో ఇండస్ట్రీ మొత్తం ఆ ప్రాజెక్టుపై ఆసక్తి ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును ఎన్బీకే 111 అనే వర్కింగ్ టైటిల్తో పిలుస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత వెంకట సతీష్ లారు నిర్మిస్తున్నారు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ మూవీ ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతుంది.